మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళగిరి వీధుల్లో లావణ్య నామినేషన్కు ముందు భారీ ర్యాలీని నిర్వహించారు. సీతారామ కోవెల నుంచి భారీ డప్పు వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పాత మంగళగిరి సీతారామ కోవెల దగ్గర నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే మా మామయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ గా కూడా చేశారు. మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతోటి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు. కృష్ణా జలాలు తీసుకురావడం కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు వేయటం కానివ్వండి, ఇంకా ఇళ్ల స్థలాలు కూడా పేదలకి అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినవే. మరి ర్యాలీగా బయలుదేరి సీతారామస్వామి కోవెల దగ్గర నుంచి ఎంసీ ఆఫీస్ వరకు మరి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి రెడీ వేస్తున్నాము ఈ రోజున. మరి ప్రజలందరూ చూశారు, లోకేష్ గారి నామినేషన్ 18వ తారీఖున జరిగింది. మరి ఆయనకి స్వయంగా నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేదు. అంటే పెత్తందారులకి కింద ఉన్న వాళ్ళ చేత ఏదైతే అజమాయిషీ చేసి పనులు పురమాయిస్తారో అదే విధంగా మరి నామినేషన్ కూడా అదే రకంగా చూసాం ఈ రోజున మనం. అదే లావణ్య గారు చూసుకుంటే మరి భారీ సందోహం మధ్య ప్రజలు, బంధువులు, అలాగే పార్టీ నాయకులు అందరూ, కార్యకర్తలు అందరూ సమిష్టిగా మేము ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా బీసీ మహిళ, చేనేత ముద్దు బిడ్డ శ్రీమతి మురుగుడు లావణ్య గారిని ఎంపిక చేయటం నిజంగా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న తీరు నేడు చూస్తున్నాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సుపరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలని ఈ 5 సంవత్సరాలు అత్యున్నతమైన విలువలతో కూడిన పరిపాలన అందించారో, ఈ ప్రజా యుద్ధం పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం అని